రాష్ట్రానికి రావాల్సిన నిధులను హక్కుగా అడగడం భిక్షం కాదన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. సీఎం రేవంత్ రెడ్డిని బిచ్చగాడిగా సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ స్ఫూర్తితో కేంద్రం రాష్ట్రానికి తగిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కేంద్రానికి రాష్ట్రం లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ తిరిగి తక్కువ నిధులే వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక మొక్కల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పార్లమెంటు సభ్యులు నిన్న ముఖ్యమంత్రి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించి అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మీరు నన్ను ఏదో మాట్లాడాలని కూడా నేను బాధపడను. కానీ ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్ల పైన 5 ఏళ్లలో తీసుకుని 85,000 కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పైసలు మీరు ఉంచుకుంటే రాష్ట్ర అధినేతగా ముఖ్యమంత్రి గారు గౌరవంగా హక్కుగా అడిగితే బిచ్చగాడు అనడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మళ్లీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం తగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెడీగా ఉన్నది టిఆర్ నగర్ లో రోడ్డుకు 200 కిలోమీటర్ల దూరంలోనే 200 మీటర్ల దూరంలో ఉన్నది. మొక్కల కొనుగోలు కేంద్రం విషయంలో మీరేమిస్తున్నారో సపోర్ట్ రైతులకు చెప్పాలి. వరిధాన్యం దాంట్లో ఇక్కట్లకు మీరే కారణం అని చెప్పి నేను చెప్తా ఉన్నా, కానీ మీరేం సమాధానం